నమస్తే. ఈరోజు వీడియోలో అయితే మీకు ఈ డిజైన్ చూపిద్దాం అనుకుంటున్నా. ఈ డిజైన్ ఏంటంటే ఒకరు కస్టమరు ఈ ఫోటో పెట్టి డిజైన్ చేయమన్నారు. గ్రీన్ రెడ్ కాంబినేషన్లో చేయమన్నారు. అయితే ఈ 2 ఫ్లవర్స్ ఈ బ్యాంగిల్ మొత్తం వస్తాయి. దాని ప్రాసెస్ ఏందనేది వీడియోలో చూపిస్తాను. వాటికి గ్రీన్ కలర్ మూన్ షేప్ కుందన్స్ తీసుకున్నా. తర్వాత ఇవి స్క్వేర్స్ రెడ్ కలర్ స్క్వేర్స్ తీసుకున్నా. తర్వాత డ్రాప్ షేప్ అండి, రెడ్ కలర్ డ్రాప్ షేపు. తర్వాత గోల్డ్ మూన్ షేప్ ఇవి. తర్వాత 3mm రౌండ్ అండి, అది గ్రీన్ కలర్. ఇవైతే తీసుకున్నా నేను ఈ డిజైన్ చేయడానికి. దాని ప్రాసెస్ స్టార్ట్ చేద్దాము. ఫస్ట్ స్క్వేర్స్ పెట్టుకోవాలి. స్క్వేర్స్ కోసం గ్లూ పెట్టుకొని స్క్వేర్స్ అంటించుకోవాలండి. ఇట్లా అంటించుకున్నాక వీటిపైన 3mm రౌండ్ గ్రీన్ కలర్ది పెట్టుకున్నా. ఇంకా సైడ్లకి సి షేపు, అదే మూన్ షేపు గ్రీన్ కలర్ది కుందనైతే పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఫ్లవర్ షేప్ అనేది తెలుస్తుంది మనకి. ఇది ట్రెండింగ్ డిజైన్ అండి, చాలా బాగుంటుంది ఈ డిజైన్ అయితే. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ మధ్య మేకింగ్ వీడియోస్ అనేవి అస్సలు కుదరట్లేదండి. ఇది కొత్త డిజైన్ మన ఛానల్లో అని పెట్టిన, నేను కొత్తగా చేసిన. వీటిని నిల్చునేలాగా పెట్టేసుకోవాలండి. వీటికి గ్లూ ఎక్కువే పెట్టుకోవాలండి, ఎందుకంటే కదలకుండా. ఆరినాక అయితే అస్సలు కదలవు. తర్వాత ఈ సైడ్లకి బయట నుంచి కొంచెం గ్లూ అయితే పెట్టేసుకోవాలి, పడిపోకుండా. ఆరినాక పడవు అవి. తర్వాత ఒక సర్కిల్, చిన్న సర్కిల్ అయితే చేసుకోవాలి. అందులో సి షేప్ గోల్డ్ కలర్ది కుందన్ పెట్టుకోవాలి. అది అటువైపు పెట్టుకోవాలండి, ఇటు. ఎందుకంటే అక్కడ సపోర్టింగ్గా ఆ కుందన్స్ అనేవి కదలకుండా ఉంటాయి. ఇట్లా రౌండ్ షేప్ వచ్చేటట్టు పెట్టేసుకోవాలి. అందులో గ్లూ పెట్టేసుకోవాలి నిండా. ఇప్పుడు డ్రాప్ షేప్ అయితే అందులో నిల్చునేలాగా పెట్టాలండి, రెడ్ కలర్ డ్రాప్ షేప్. మంచిగా కరెక్ట్గా చేతులతో అడ్జస్ట్ చేసుకుంటూ, చేతితో పెట్టుకుంటేనే పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇది చేతితో పెట్టుకోవాలండి, అట్లా నిల్చునేలాగా పెట్టుకోవాలి. ఇంతే అండి. మధ్యలో గ్రీన్ కలర్ కుందనైతే పెట్టేసుకోవాలి.
ఇంతే అండి ఈ డిజైన్ అయితే. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, బాగుంటుంది. ఇది ఆరినాక అయితే అసలు కదలట్లేదు. ఈ సెకండ్ బ్యాంగిల్ అనేది నేను ముందే చేసి పెట్టుకున్నా, అందువల్ల అదైతే అస్సలు కదలట్లేదు. ఇప్పుడు చేసుకున్నది అయితే ఇంకా ఆరలే కాబట్టి కొంచెం కదులుతున్నాయి. జాగ్రత్తగా చూసి చేసుకో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.